క్రైస్తవ జనం ఎలా ఉండాలో తెలుసా? కీర్తనలో ఒక అద్భుతమైన మాట రాసి ఉంటుంది. అమావాస్య నాడు కొమ్ము ఊదుడి, మనం పండుగను ఆచరించు, పౌర్ణమి నాడు కొమ్ము ఊదాలి. కొమ్ము ఊదటం అంటే స్తుతించు. ఎప్పుడెప్పుడు దేవుని స్తుతించాలంట? అమావాస్య రోజు స్తుతించాలి, పౌర్ణమి నాడు స్తుతించాలి. పౌర్ణమి రోజు ఏముంటది? నిండు వెన్నెల, దేవుని ఆశీర్వాదాన్ని నిండుగా అనుభవించే రోజు ఒకటి ఉంటుంది నీ బ్రతుకులో. ఆ రోజు స్తుతించు. ప్రభా, ఈ ఆశీర్వాదం నీవిచ్చిందేనయ్యా, ఈ భాగ్యం నీవిచ్చిందేనయ్యా, ఈ ఆరోగ్యం నీవిచ్చిందేనయ్యా, నేను అనుభవిస్తున్న ప్రతిదీ నీ దానమేనయ్యా అని పౌర్ణమి లాంటి అనుభవంలో ఉన్నప్పుడు ప్రభుని స్తుతించుదుంగాక. కొన్ని సందర్భాలు అమావాస్య కూడా వస్తుంది. అమావాస్య రోజు ఎట్లా ఉంటుంది? కటిక చీకటి. పౌర్ణమి రోజు ఎలా స్తుతించావో అమావాస్య రోజు కూడా నువ్వు ప్రభుని స్తుతించాలి. ఏ స్థితిలో ఉన్న ప్రభుని స్తుతించుదుముగాక. ఆరాధికులుగా ఆయన సన్నిధిలో బ్రతికే కృప మనందరికీ దయగల దేవుడు అనుగ్రహించునుగాక.